మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లులో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా, సేవకు సత్కారం, నాయకుల పట్ల గౌరవం. గుంతకల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంతకల్ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు గుంతకల్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని టీడీపీ 4వ వార్డు ఇన్ఛార్జ్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన యువ నాయకుడు నగరడోన రవికుమార్ మరియు మాజీ కౌన్సిలర్ నగరడోన ప్రమీలమ్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందించిన సీనియర్ నాయకులను గౌరవిస్తూ ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్ బాక్సులు మరియు షీల్డ్లతో ఘనంగా సత్కరించారు. సన్మానానికి గుర్తింపుగా షీల్డ్ అందజేయడం ద్వారా వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు పార్టీ బలానికి కారణం కేవలం నాయకత్వమే కాదు, పునాది స్థాయిలో పనిచేసే సైనికులే అని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల కష్టనష్టాల వల్లే పార్టీ ఈ స్థాయికి చేరిందని, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అలాగే యువత పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు పార్టీ బలానికి కారణం కేవలం నాయకత్వమే కాదు, పునాది స్థాయిలో పనిచేసే సైనికులే అని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల కష్టనష్టాల వల్లే పార్టీ ఈ స్థాయికి చేరిందని, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అలాగే యువత పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై తెలుగుదేశం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా సాగుతున్నందుకు మా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు, తెలుగుదేశం కార్యకర్తలకు ఒక చిరు సన్మానం ఈరోజు చేపట్టినాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మన తెలుగుదేశం పార్టీ కలర్ పసుపు. ఏ శుభకార్యాల్లోనైనా, ఏ పూజా కార్యక్రమాలైనా పసుపు మొదటి ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యతే మన తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండాలో మన నాగలి ఎందుకు పెట్టారంటే, రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. ఆ రైతు వ్యవసాయానికి వాడే నాగలే మన గుర్తుగా తెలుగుదేశం పార్టీ మన స్థాపక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ నాగలిని ప్రవేశపెట్టినారు. ఈ మా అంబేద్కర్ నగర్ గురించి చెప్పాలంటే, గత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలలో ఏ రోజు ఏ ఎలక్షన్లో కూడా మెజార్టీ రాలేదు. కానీ 2024 సంవత్సరంలో మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో మరియు గుమ్మనూరు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీకి ఈ అంబేద్కర్ నగర్లో అఖండ మెజార్టీని ఇచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఈ కొనసాగింపు ఇలాగే తెలుగుదేశం పార్టీకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్నాక మా కాలనీ వాసుల సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు చిరు సన్మానం చేయడం నేను ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాను. నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. వీళ్ళకు చిరు సన్మానం ఈ తెలుగుదేశం పార్టీ కొనసాగింపు ఇలాగే స్థానిక సంస్థ ఎలక్షన్లో గాని చూపించి జయరామన్న గారికి మరియు నారాయణ స్వామి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని
మేము కోరుకుంటున్నాం. గుంతకల్ నియోజకవర్గం 4వ వార్డు అయిన ఇన్ఛార్జి అయిన రవి గారికి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ ఈ సన్మానం చేయడం వలన మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వకారణంగా అభిమానిస్తూ మేము ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అంటే ఉంటూ మేము నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ సమాజం అయినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇక్కడ అంబేద్కర్ నగర్లో సీనియర్ సిటిజన్గా ఉన్నాను. ఇక్కడ ఏ కార్యం అయినా కూడా రవి మాకు అన్ని విషయాలు మాకు క్లుప్తంగా చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయశక్తులు ఆయన వెంటే ఉంటామని చెప్పేసి అందరి తరఫున నేను తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రవి మా అందరికీ సన్మానం చేసినాడు కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా అయినది.